డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే యత్నంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన లంగర్ హౌస్ సమీపంలోని బాపుఘాట్ వద్ద తెల్లవారుజామున చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్కు చెందిన శ్రీనివాస్, రాజేష్ మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. బాపుఘాట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా పోలీసుల కంటపడకుండా వీరు రాంగ్ రూట్లో వేగంగా వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాజేష్ స్పాట్లోనే చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థుల బైక్ నుండి కొట్టిన లారీ ఓ కారుతో పాటు ట్రాఫిక్ పోలీసుల జీప్ను కూడా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ కూడా మద్యం సేవించున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీని పోలీసులు సీజ్ చేశారు. లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా నగరంలో రాత్రి సమయాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు గత 2 రోజులుగా నిరంతరాయంగా రాత్రి పగలు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలనే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా తెల్లజామున్నర వరకు లంగరాజు బాపుఘాట్ సమీపంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా లంగరాజు వైపు నుండి బుద్వేల్ వైపు వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు గమనించడం జరిగింది. తాము కూడా ట్రాఫిక్ పోలీసులకు ఈ మద్యం పరీక్షలో దొరికిపోతామన్న భయంతో ఒక్కసారిగా తాము వస్తున్న మార్గంలో కాకుండా రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అదే మార్గంలో మద్యం సేవించి లారీ నడుపుతున్నటువంటి లారీ డ్రైవర్ అతివేగంగా వస్తుండటం, అందున ఈ ఇద్దరు యువకులు కూడా రాంగ్ రూట్ లో వెళ్తుండటంతో ఒక్కసారిగా వీళ్ళని బైక్ ని ఢీకొనడం జరిగింది. అయితే ఈ బైక్ ఢీకొనడంతో బైక్ నడుపుతున్నటువంటి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా వెనకాల కూర్చున్నటువంటి యువకుడు ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అంతటితో ఆగినటువంటి లారీ ఒకసారిగా అదే మార్గంలో వెళ్తున్నటువంటి ఒక కారును కూడా ఢీకొట్టడం జరిగింది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల వాహనాన్ని కూడా లారీ ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఒకసారిగా మధ్య మత్తులో ఉన్నటువంటి లారీ డ్రైవర్ లారీని వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేస్తున్నటువంటి లంగరౌస్ పోలీసులు మృతి చెందినటువంటి ఇద్దరు యువకుల మృతదేహాలను కూడా ఉస్మానియా మార్చరీకి తరలించిన అనంతరం లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గౌతమి, థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రాజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే యత్నంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన లంగర్ హౌస్ సమీపంలోని బాపుఘాట్ వద్ద తెల్లవారుజామున చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్కు చెందిన శ్రీనివాస్, రాజేష్ మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. బాపుఘాట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా పోలీసుల కంటపడకుండా వీరు రాంగ్ రూట్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. రాజేష్ స్పాట్లోనే చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థుల బైక్ ను ఢీకొట్టిన లారీ ఓ కారుతో పాటు ట్రాఫిక్ పోలీసుల జీప్ను కూడా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీని కూడా సీజ్ చేశారు. లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన ప్రమాద స్థలంలోనే యాక్సిడెంట్ జరిగిన వెహికల్ కూడా కాలి బూడిదైన దృశ్యాలు మనకి లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం కాలి బూడిదైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలోనే స్పాట్లోనే ఈ వెహికల్ కూడా కాలి బూడిదైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం.